వెల్కమ్ టు బీజేటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పవన్ వ్యాఖ్యలు అర్థం లేనివని జగదీష్ రెడ్డి విమర్శ. తెలంగాణ ప్రజలను లక్ష్యంగా చేసుకుని మాట్లాడడం సరికాదని, సినిమా డైలాగుల కంటే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచన. బాధ్యతాయుత రాజకీయాలే అవసరమని హితవు. డీఎస్సీ నియామకాలపై ప్రభుత్వాన్ని నిలదీసిన బొత్స. పరీక్షలు లేకుండా ఉద్యోగాల స్పోర్ట్స్ అని కోటాపై ప్రశ్న. ఉద్యోగాల భర్తీలో వైసీపీ హయాంను గుర్తు చేసిన విపక్ష నేత. నియామకాలపై వస్తున్న అనుమానాలకు సమాధానం చెప్పాలని డిమాండ్. జనసేన సభకు అనుమతి నిరాకరణపై బీజేపీ ఆగ్రహం. సభలకు అనుమతి ఇవ్వకపోవడం అప్రజాస్వామికమన్న రామచంద్రరావు. కాంగ్రెస్ ఎమర్జెన్సీ మనస్తత్వానికి ఇదే నిదర్శనమని విమర్శ. తెలుగు రాష్ట్రాలు స్నేహభావంతో ముందుకు సాగాలని సూచన. పేదల సొంతింటి కలను నెరవేర్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపిన కొండా సురేఖ. ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తున్న ప్రభుత్వం. ప్రతి అర్హత కుటుంబానికి సొంతిల్లు. పవన్ సమావేశానికి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మద్దతు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ వివాదాలు వద్దన్న ఎంపీ. కేసీఆర్ ఏపీ పర్యటనపై కవిత ఎందుకు స్పందించలేదని ప్రశ్న. తెలుగు ప్రజల ఐక్యతే ముఖ్యమని వ్యాఖ్య. లాటరైట్ గనుల వర్గీకరణలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. 20% లేదా అంతకంటే ఎక్కువ అల్యూమినియం ఉన్న లేటరైట్ ను చిన్న ఖనిజంగా కాకుండా బాక్సైట్ గా పరిగణించాలని కేంద్రం నిర్ణయించడంతో రాష్ట్రంలో గనుల లీజుల ప్రక్రియ నిలిచిపోయిందని వివరించారు. ఈ మార్పుల కారణంగా ప్రభుత్వ భూములు, అటవీ భూములు, పట్టా భూములు, లెటర్ ఆఫ్ ఇంటెంట్లకు సంబంధించిన మొత్తం 402 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. జనసేన నిర్వహించాలనుకున్న బహిరంగ సభకు అనుమతి నిరాకరించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి, ప్రతి రాజకీయ పార్టీకి సభలు నిర్వహించే హక్కు ఉంటుందన్నారు. జనసేన సమావేశానికి అనుమతి ఇవ్వకపోవడం అప్రజాస్వామిక చర్య అని, ఇది కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ మనస్తత్వానికి నిదర్శనమని వివరించారు. ఈ నిర్ణయాన్ని ఎన్డీఏ కూటమి తీవ్రంగా ఖండిస్తోందని స్పష్టం చేశారు. 2 తెలుగు రాష్ట్రాలు పరస్పర సహకారం, స్నేహభావంతో ముందుకు సాగాలని సూచించారు. నిజామాబాద్ లో పర్మిషన్ ఇస్తారు, ఓదన్లో పర్మిషన్ ఇస్తారు మతాల్ని రెచ్చగొడుతుంటే, కానీ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీకు దాంతోపాటు పత్రికా విలేకరుల సమావేశాన్ని కూడా పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ ఒక అప్రజాస్వామిక ధోరణి ఈరోజు స్పష్టంగా కనబడతాం. మీరు ఏ పార్టీ యొక్క ఐడియాలజీతో అయినా వారి యొక్క ఆలోచనతో విభేదించవచ్చు, కానీ ఆ విభేదాలని కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని ఈరోజు ఎన్డీఏగా మేము తప్పుపడతా ఉన్నాం. పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చుతోందని మంత్రి కొండా సురేఖ చెప్పారు. వరంగల్లో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అర్హులైన కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. పేద కుటుంబాలు గౌరవంగా జీవించేలా గృహ నిర్మాణ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తున్నామన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ప్రతి అర్హ పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేస్తామని హామీ ఇచ్చారు. రోజు నుంచి అంటే ఇవాళ ఒక్కరోజు 1,00,000 ఇండ్లు గృహప్రవేశం చేయాలని టార్గెట్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మా నియోజకవర్గంలో మేము ఇది గృహప్రవేశ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇండ్లు పూర్తయినాయో వాళ్ళందరినీ కూడా ఈరోజు గృహప్రవేశం చేసుకోమని చెప్పాము. మేము ఫార్మల్ గా ఒక 2-3 ఇండ్ల చోటికి వెళ్ళడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులే కాకుండా ప్రతి చోట కూడా వాళ్ళు కూడా అంతకు సమానంగా ఇంకొక 5-6 లక్షలు ఎక్కువనే పెట్టుకొని
వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. అర్హులైన నిరుపేదలకు మాత్రమే ₹1 కూడా ఎవరి దగ్గర నుంచి కూడా తీసుకోకుండా డైరెక్ట్గా మేము ఎంక్వైరీ చేపించి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అనేది కూడా మేము అడగకుండా వాళ్ళకు మంజూరు ఇచ్చి వాళ్ళకు ఈరోజు ఇల్లు నిలబెట్టడం జరిగింది. తెలంగాణ సమాజంపై జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుడు అనిరుద్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సినిమాల్లో ఎదురైన పరాజయాల నిరాశతో తెలంగాణ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మి గెలిపిస్తే అక్కడి సమస్యల పరిష్కారంపైనే దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఉందన్నారు. ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం సరైంది కాదన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం కొనసాగాలని, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య విభేదాలు సృష్టించొద్దని. ప్రేమతో చూస్తాం, ఆ ప్రేమ కోసం వచ్చినావేమో, ఆ ప్రేమ కోసం ఖచ్చితంగా చూస్తాము. నీకు ఏదైనా కానీ హైదరాబాద్ ఉండొచ్చు, ఎప్పటికీ ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ దాంట్లో నీకు డిపాజిట్ వస్తుందో రాదో. అసలు ఆంధ్రప్రదేశ్ మీ సీట్లు మొత్తం గెలిపిస్తే ఈ రోజు వాళ్ళని వదిలేసి నువ్వు ఇక్కడికి వచ్చి హైదరాబాద్లోనే ఉంటున్నావు. దాని గురించి మనం ఆలోచించు. మొన్న మోడీ గారు వస్తే ఎక్కడ కలిసిండా? నేను అమరావతిలో కలిసిండా, హైదరాబాద్లో కలిసిండా? హైదరాబాద్లో కలిసిండు. నేను ఏదంటే అది మాట్లాడి రెచ్చగొట్టి ఎంటకలు ఎగరేసుకుంటా, నాకు అన్ని ఎంటకలు లేవనుకొని ఇలాగ ఎగరేసేటట్టు నువ్వేమని మాట్లాడో మీది జాగిరా అని మాట్లాడతావా? అవును, తెలంగాణ మా జాగిరే. ఇక్కడ జాగిరాలు కానీ దొరల భూమి ఇందిరాగాంధీ గారు భూములు సీలింగ్ యాక్ట్ తీసుకొని పేదవాళ్ళకి ఇచ్చిండ్రు. మీరేం చేస్తారా? మీరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. పవన్ మాట్లాడిన మాటలు పూర్తిగా అర్థం లేనివిగా ఉన్నాయన్నారు. ఎవరైనా వ్యక్తులు మాట్లాడితే వారిని ఉద్దేశించి స్పందించవచ్చని, కానీ మొత్తం తెలంగాణ ప్రజలను లక్ష్యంగా చేసుకుని మాట్లాడడం సరైంది కాదన్నారు. రాజకీయాల్లో సినిమా డైలాగులు చెప్పడం కంటే ప్రజల సమస్యలపై మాట్లాడడం అవసరమని సూచించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు మంచివి కావన్నారు. రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజల మధ్య విభేదాలు పెంచే ప్రయత్నాలు చేయకూడదన్నారు. మాట్లాడి ఈ తెలివి తక్కువ మాటలు మాట్లాడడం మంచిది కాదు. సినిమా డైలాగులు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు పాకిస్తాన్ పోతాం, నిజంగానే పాకిస్తాన్లో ఉండవలసిన మనిషి ఉన్నట్టున్నాడు. ఆ మాటలు అర్థం లేకుండా నీ గురించి ఎవరు మాట్లాడితే వాని గురించి మాట్లాడు. తెలంగాణ ప్రజలు మీకు బోవ పెట్టిండ్రు, తెలంగాణ ప్రజలే మిమ్మల్ని జాదిండ్రు. ఇవాళ మీ పెరుగుదలలో, మీ ఎదుగుదలలో ప్రతి ఇంచు తెలంగాణ ప్రజల దయ, తెలంగాణ ప్రజల దాక్షిణ్యం. మీరు దాన్ని వదిలిపెట్టి ఎవరో ఏదో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా కొత్త పెన్షన్లు మంజూరు చేయకుండా ప్రజలను నిరాశపరిచారని ఆరోపించారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేశారన్నారు. మహిళలకు నెలకు ₹1,500 ఇస్తామని, ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు. ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించకపోవడంతో ఉచిత వైద్య సేవలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు సకాలంలో విడుదల చేయక విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి. ఆ నిరుద్యోగులైన యువతి యువకులు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మా ద్వారా మాకు ఉద్యోగం ఇవ్వకపోతివి, నిరుద్యోగ భృతి ఇవ్వకపోతివి, మమ్మల్ని గాలి కొదిలేసినావు, మా ఓట్లను ఉపయోగించుకొని గద్దెనెక్కి నీ కుమారుడికి మాత్రం మంత్రి పదవిని ఇచ్చినావు, రేపో మాపో ముఖ్యమంత్రి పదవిని ఇవ్వబోతా ఉన్నావు. కానీ నీలాంటి కుమారులాగే యువకులమైన మాకు మాత్రం ఉద్యోగం లేదు, భృతి లేదు, నట్టి నడేట్లు మమ్మల్ని ముంచేసినావని చెప్పి నిరుద్యోగులైన యువతి యువకులు అడుగుతూ ఉన్నారు. నాకు మీరు ఎగరగొట్టే డబ్బు ఎంత అని రైతు ఒకసారి అడిగితే 26,000 రూపాయలు ఎగరగొట్టినావు. ఒక్కొక్క రైతుకు 26,000 రూపాయలు ఎగరగొట్టినావు. రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఈ దేశానికి రైతే వెన్నెముకంటావు, రైతులు గొప్పవాళ్ళని ప్రశంసిస్తారు. మరి ఎన్నికలప్పుడు వాగ్దానం చేసి మా ఓటు ద్వారా అధికారంలోకి వచ్చి గద్దెనెక్కిన నీవు మా నోట్లో మట్టి కొడతావా, మట్టి పిసుక్కొని ఇంత అన్నం పెట్టే మాకే ఇంత అన్యాయం చేస్తావా అని చెప్పి రైతులందరూ కలిసి మా ద్వారా నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. రేపు 12వ తారీఖున మేము గొప్ప ర్యాలీ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక మాట ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన ముందుంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ముందు భాగాన ఉంటుంది. కానీ ఆ జెండాకు వెనుక భాగాన నడిచేది మాత్రం నీ బాధితులే. నిరుద్యోగ భృతి అందకుండేవాళ్ళు, 1,500 అందని మహిళలు, రైతులు, ఉద్యోగులు,
నీ చేత బాధింపబడినటువంటి అందరూ కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వెనకవైపున ప్రతి నియోజకవర్గంలోనూ వేల టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ను తాము సినిమా నటుడిగానే చూస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన నాయకుడు తెలంగాణలో పార్టీ పెట్టినా రాష్ట్ర ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేరన్నారు. ప్రతి నాయకుడికి తన ప్రాంతంపైనే ఎక్కువ మమకారం ఉంటుందని వ్యాఖ్యానించారు. కొండగట్టు అంజనస్వామి తెలంగాణ ప్రజలందరికీ ఆరాధ్య దైవమని, పవన్ కళ్యాణ్ కు కూడా ఆ దేవుడిపై భక్తి ఉందన్నారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలను గౌరవిస్తూ రాజకీయాలు చేయాలని సూచించారు. అసలు కేసీఆర్ గారికి హితబోధ చేసి నువ్వు ఉద్యమంలోకి రా, మనకు తెలంగాణ కావాలి అని గట్టిగా నినదింపజేసినాడు జయశంకర్ గారే. ఎందుకు జయశంకర్ గారు విగ్రహం పెట్టాలనే ఆలోచన ఆ రోజు మీకు అధికారంలో రాలే? ఇవాళ మీరు ఏది మాట్లాడారు రాజకీయాల కోసం మాట్లాడుతుంటుంది. డెఫినెట్గా ప్రొఫెసర్ జయశంకర్ గారిని మేము గౌరవిస్తాము. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకొని సర్వం త్యాగం చేసిన మహనీయులందరూ గౌరవించుకుంటుంది పార్టీ. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అది. వచ్చే రోజుల్లో డెఫినెట్గా దాన్ని పరిశీలిస్తాం. ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారనేది వాస్తవం. కాంగ్రెస్ వాళ్ళకు చేత కాకపోతే బండి సంజయ్ అంటున్నాడు, కాంగ్రెస్ వాళ్ళకి చేత కాకపోతే మహారాష్ట్ర సీఎం తో అపాయింట్మెంట్ నేను ఇప్పిస్తాను, అలా సీఎం కు వాళ్ళకి చేతనవుతలేదు తమ్మిడి అట్టి విషయంలో అంటున్నాడు. ఆనాడు ఇదే బీజేపీ కేసీఆర్ తో కుమ్మక్కడం వల్ల కదా తొమ్మిడి అట్టి ఎత్తిపోయింది. ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలి మనం? తొమ్మిడి అట్టి దగ్గర కడితే గ్రావిటీతో నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నా దాన్ని చాలా లోతుకు తీసుకొచ్చి ప్రాజెక్ట్ అక్కడ కట్టి అక్కడి నుంచి ఎత్తిపోతల కార్యక్రమం పెట్టి లక్షల కోట్ల రూపాయలు వృధా చేసినటువంటి ఘనత పోయిన ప్రభుత్వానిది. ఇలా మేము మళ్ళీ దాన్ని తొమ్మిడేటి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకు ముఖం చాటేస్తున్నాడు? ఎవరి ఒత్తిడి వల్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రిని కలవడానికి ఎందుకు ముఖం చాటేస్తున్నాడు? ఆనాడు మీరు కూడా భాగస్వామ్యం కదా తొమ్మిది వడ్డ అట్టివద్ద ప్రాజెక్ట్ రాకుండా ఉండటానికి. ఇలా ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజలు మిమ్మల్ని మీరు నమ్మరు, మీ మాటల్ని విశ్వసించరు. మాకు చిత్తశుద్ధి ఉంది. మా ముఖ్యమంత్రి గారు, మా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని మీద అధ్యయనం చేస్తా ఉన్నారు. యావత్ దేశం వాళ్ళ తెలంగాణ వైపు చూస్తూ ఉంది. యావత్ దేశం వీళ్ళ తెలంగాణ వైపు చూస్తూ ఉంది. 10 ఏళ్ళలో వారు తెలంగాణని అన్నిటికీ నిరాదరణ గురి చేస్తే అసలు ఎవరైనా ఊహించారా మహిళలు ఉచితంగా బస్సులో తిరగలుగుతామని? అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇలా రేషన్ కార్డు వస్తూ ఉంది. ఆ రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. ఎవరైనా ఊహించినారా నియోజకవర్గానికి 6,000 చొప్పున ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో ప్రజలకు పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు కనిపిస్తున్నామన్నారు. కొన్నగట్టు అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులపై అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున నిర్వహించే కార్యక్రమాలను విమర్శించడం ద్వారా ప్రజల మనోభావాలను దెబ్బతీయొద్దని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణను లక్ష్యంగా చేసుకోవడం మంచిది కాదన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అంగీకరించకుండా విమర్శలు చేయడం బాధాకరమని చెప్పారు. కట్టెబెట్టి గెలిచినట్టుగా నవనిర్మాణ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్తానరా? ఇది ప్రజల ఆకాంక్ష, పోరాడు సాధించుకున్నారు. బాగానే అని కోరు. తెలంగాణ నవనిర్మాణం ఏం చేసేది ఉన్నది? నువ్వు వచ్చి పీకేదేంది ఇక్కడ? నువ్వు ఇప్పుడు చెప్పినావు కదా అక్కడనే పీకలేకపోతుంది ఇక్కడే పీకుతా అని. మళ్ళెందుకు ఇట్లా అనేటి ఒక మాటలు చెప్పేది ఒక మాట. స్క్రిప్ట్ పాప చక్కగా రాసిస్తలేరు బీజేపీలో, ఎవరో ప్రాపర్ గైడ్ చేస్తలేరు. అంతే ఒక మాట బీజేపీ వాళ్ళు ఇరువుతారు పొత్తు కూడా పెట్టుకోమని చెప్పే పరిస్థితులలో, ఒకసారి పొత్తు పెట్టుకుంటామనే పరిస్థితులలో ఆలోచన ట్రస్ట్ ట్రావెల్ జరుగుతుంటుంది. ముందు ఒక ఆర్టిస్టును హీరోగా పెట్టుకోవాలంటే ముందు టెస్ట్ డ్రైవ్ చేస్తున్నట్టు, అంటే స్క్రీన్ టెస్ట్ చేస్తారు, స్క్రీనింగ్ అట్లా చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారిని పాప తెలుసుకోవాలి. అటు బీఆర్ఎస్ పార్టీనా ఇటు భారతీయ జనతా పార్టీ ఎవరో ఒకరు మాత్రం ఆయన ఎంగేజ్ చేసుకున్నటువంటి ఆర్టిస్ట్ గా వాస్తవం. డీఎస్సీ నియామకాల్లో వస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం పరీక్షలు రాయకుండానే స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
తమ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించడం సరికాదన్నారు. 10,000 ఉపాధ్యాయ పోస్టులతో పాటు 2 లక్షల సచివాలయ ఉద్యోగాలను తమ ప్రభుత్వమే భర్తీ చేసిందని గుర్తు చేశారు. లక్షల సంఖ్యలో ఉద్యోగాలిచ్చినా తమ ప్రభుత్వంపై ఒక్క చిన్న ఆరోపణ కూడా రాలేదన్నారు. ప్రస్తుతం నియామకాల విషయంలో వస్తున్న అనుమానాలకు ప్రభుత్వం నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఆ మార్కుల్లో చూసి ఆలకిస్తారు. అంతేగాని దీని ప్రకారం ఒక రియాక్షన్ ఇచ్చారు. ఏమని? అసలు నువ్వు ఎగ్జామ్కే వెళ్ళక్కర్లేదని, డిఎస్సి ఎగ్జామే రాయక్కర్లేదని ఎగ్జామ్ ఇచ్చారు. చూడండి, నేను చెప్పిన అబద్ధాలు చెప్పండి, ఖండించమండి. మరి 25 వచ్చి ఒక శాతం పెంచావు, ఓకే. పెంచింది ఎవరు తగ్గించావు? ఏ సెక్షన్కి? ఓసీలుగా? ఏ కోపం తగ్గించారు? ఇవన్నీ డౌట్స్. వీటిని క్లారిఫై చేయవలసిన బాధ్యత ప్రభుత్వం. ఎస్ అడుగుతారు, ఒకటి 10 సార్లు అడుగుతారు. మరి 2వ ర్యాంక్ వచ్చిన వ్యక్తిని వచ్చి అందులో తీశారు. ఆ వ్యక్తి వచ్చి కోర్టుకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు కోర్టుకి? ఉద్యోగస్తుడు, నేను మన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. దానికి సమాధానం లేదు. 2008లో డిఎస్సిలో అప్పుడు ఉండిపోతే అవన్నీ గత ప్రభుత్వంలో నేను పూర్తి చేశాను. మిగిలిన సుమారు ఎంతమందికి? 2,193 మందికి ఇచ్చాను ఉద్యోగులు. పాప ఇప్పటి నుంచో వాళ్ళు బాధపడుతుంటే క్వాలిఫై అయ్యి. అలాగే 1998లో డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళకి 5,800 మందికి ఇచ్చాను. నేనే ఇచ్చాను. నేను మంత్రిగా నేను సిగ్నేచర్ పెట్టి ముఖ్యమంత్రి గారు తొప్పించి ఆయన సిగ్నేచర్ పెట్టి ఇచ్చాం. జగన్మోహన్ గారు చెప్పి. అది కాకుండా ఒక 2019లో స్పెషల్ డిఎస్సి మళ్ళీ పెట్టాం. మనకి 520 మందికి ఇచ్చాం. కాంట్రాక్ట్ లెక్చర్లను అయితే సుమారు 16 కేజీబీలో 1,700 మందిని రిక్రూట్ చేశాను. మొత్తం అంతా కలిపి 10,300 మందికి అప్పుడు ఇచ్చాం. ఇది వాస్తవం, రికార్డెడ్ ఇది. అవి చెప్పుకుని తిరగాలి. ఏమీ లేదు, ఒక్క ఉద్యోగం కొనలేదు, పుచ్చుకోమని చెప్పేస్తారు. తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న భూ సమీకరణ ప్రక్రియపై వైసీపీ నేత దొంతిరెడ్డి వేమారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. 4 గ్రామాల పరిధిలో భూములను సేకరించి వాటిని బినామీలకు పంచిపెట్టే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రైతుల ప్రయోజనాలను పక్కనబెట్టి కొందరికి లాభం చేకూరేలా చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. భూసేకరణ ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. హైవేకి వెరీ దగ్గరలో ఇచ్చుకుంటున్నాడు. ఇప్పుడు వీళ్ళందరికీ ఇచ్చినవి కూడా ఎక్కడ వెరీ నియర్ టు ది హైవేకి ఇచ్చుకునే పరిస్థితుల్లో చేసుకుంటున్నాడు. అట్లాగే ఇది కూడా వెరీ నియర్ టు ది విజయవాడ అండ్ మోర్ ఓవర్ ఈ పాత గుంటూరు హైవేకి దగ్గరగా ఉంది కాబట్టి దీని ల్యాండ్ కూడా ఇక్కడ ఈ 4 ఊళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మన 4 ఊళ్ళు రైతులది కూడా ఏదో విధంగా వీళ్ళది కూడా మొత్తం మనం తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత మన వాళ్ళకి పంచుకుందాం అనే లెక్కలో అనేది కనపడుతుంది తప్ప దానికి మన రైతు వర్గం ఏమంటున్నారంటే రోడ్డుకు కావలిస్తే నీకు ఇచ్చాం, మేము ఇచ్చింది ఏదో ఇచ్చాం, ఈ రోడ్డుకు కావాల్సింది కూడా కొద్ది కావాలంటే ఇస్తాం. వాళ్ళు ఎంతసేపటికి ఏదో విధంగా వీళ్ళని ఇక భయపెట్టే కార్యక్రమంలో ఈ ల్యాండ్ అంతా తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. దీని అంతటికి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ సమావేశానికి మద్దతు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అనవసర వివాదాలు సృష్టించడం సరికాదన్నారు. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ వెళ్లిన సమయంలో కవిత ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తెలుగు ప్రజల మధ్య ఐక్యత, పరస్పర గౌరవం ఎంతో ముఖ్యమన్నారు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎప్పుడూ స్వాగతమేనన్నారు. మీడియాతో చిట్ చాట్ చేస్తానే ఉంటాడు. అట్లే ఇంకో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పక్క రాష్ట్రానికి వచ్చి ప్రెస్ మీట్ పెడితే ఎవరికైనా లేదా సభ పెడితే ఎవరికైనా అంత ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే నాకైతే ఏం కనపడుతుంది. అది నేను అదే చెప్తా ఉన్నాను. ఎవరు ఎక్కడ సభ పెడతామన్నా, ఏ నాయకుడు పోయి ఏ రాష్ట్రంలో సభ పెడతామన్నా అభ్యంతరాలు చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఎవరికి ఉందని నేను అనుకోవట్లేదు. మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎందుకు ఆ సభకు అనుమతి ఇవ్వలేదో కాంగ్రెస్ పార్టీ చెప్తే బాగుంటుంది అనేది.
తెలంగాణ భారతీయ జనతా పార్టీ రెండింటి మధ్యలో అవినాభావ సంబంధం ఉంది. భారతీయ జనతా పార్టీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. కాంగ్రెస్ పార్టీ టర్న్లు తీసుకొని అనేక టర్న్లు తీసుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో పిల్లి మొక్కలు వేస్తున్న సందర్భంగా బేషరతుగా పార్లమెంట్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సభ్యులందరూ కూడా మద్దతు ఇస్తేనే తెలంగాణ రాష్ట్ర బిల్లు సాధ్యపడింది. ఇక దానికి ఎవరు ఏం మాట్లాడినా కొత్తగా మేము చెప్పాల్సింది ఏం లేదు. మాకు ఒక్క పార్లమెంట్ సభ్యుడు లేకపోయినప్పటికీ భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ గారి నాయకత్వంలో లోక్సభలో బేషరతుగా మద్దతు ఇచ్చింది, రాజ్యసభలో అరుణ్ జైట్లీ గారి నాయకత్వంలో మద్దతు ఇచ్చింది. కాబట్టే ఆ రోజు తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ అయింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎదుగుతా ఉంది, సుభిక్షంగా ఎదగాలని మేము ఈ సందర్భం కోరుకుంటాం. సో ఎన్నికలు చాలా దూరంగా ఉన్నాయి, ఎన్నికలన్నిటి చాలా దూరంగా ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా ఇష్యూని డైవర్ట్ చేయొద్దని, దాని కాంట్రవర్సీకి కాంప్లికేట్కి మలపొద్దని ఇతర రాజకీయ పార్టీల మిత్రులకి ఈ సందర్భంగా నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వేరే రాష్ట్రాలకు పోయి ప్రచారం చేస్తారు, చంద్రశేఖరరావు గారు వేరే రాష్ట్రం పోయి రైతులకు పైసలు ఇచ్చొస్తారు. రకరకాల వ్యక్తులు రకరకాలైనటువంటి పనులు చేసినప్పుడు ఒక రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి సభ పెట్టుకుంటే అంత ఉలిక్కి పడాల్సినటువంటి అవసరం ఏముందో నాకు అర్థం కాలేదు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే తెలంగాణలో తమ ఉనికికి ప్రమాదం వస్తుందని అనుకుంటారో ఆ రోజు వాళ్ళు తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకొకటి కాదు. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి హోదాలో పోయి ఆంధ్రప్రదేశ్లో మంత్రి రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిన్న రోజు అడ్డం రానటువంటి తెలంగాణ సెంటిమెంటు ఇవాళ ఎందుకు వస్తుందన్నా? ఎవరు ఏ రాష్ట్రంలోకి పోతుంది, ఏ రాష్ట్రంలోకి ప్రచారం చేస్తుంది? హైదరాబాద్ మియాపూర్ నరిన్ గార్డెన్ లో భానోదయ నిర్మాణ సంస్థ నిమ్స్ బోర్ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా పార్ట్నర్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి సంస్థల ప్రతినిధులు, భాగస్వాములు, సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న భానోదయ, నిమ్స్ బోర్ సంస్థలు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సరికొత్త ప్రాజెక్టులను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఈ భాగస్వాముల సమావేశంలో భాగంగా మన ఊరు రాజధాని నిమ్స్ బోర్ ఇంపీరియా పేరుతో నూతనంగా చేపట్టిన ప్రతిష్టాత్మక లేఅవుట్లకు సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించారు. భానోదయ, నిమ్స్ బోర్ సంస్థల చైర్మన్ జీవీఎన్ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ నూతన లేఅవుట్ బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ జీవీఎన్ మురళీకృష్ణ మాట్లాడుతూ, వినియోగదారుల నమ్మకమే మా పెట్టుబడి, సరికొత్త వసతులు, అద్భుతమైన లొకేషన్లలో మన ఊరు రాజధాని నిమ్స్ బోర్ ఇంపీరియా లేఅవుట్లను రూపొందించాం. అందులో మరో ఫేజ్ ప్రాజెక్టులు ఆవిష్కరించడం జరిగింది. ఈ ప్రాజెక్టులు భవిష్యత్తులో ఉత్తమ పెట్టుబడిగా నిలుస్తాయి. సంస్థ ఎదుగుదలలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థల ఉన్నతాధికారులు, అసోసియేట్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పరిస్థితులు, రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదిపేస్తున్నటువంటి ఇతర విషయాలు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మన హైదరాబాద్ నగరంలో అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగంలో ఒక నూతన ఉత్సాహాన్ని తీసుకురావాలి, మార్కెటింగ్ మిత్రుల్లో ఉత్సాహాన్ని తీసుకురావాలి, కస్టమర్స్ కూడా ఒక ధైర్యాన్ని నింపాలి. 31 సంవత్సరాల నా అనుభవంతో ఈ రంగంలో జరుగుతున్నటువంటి నిశ్శబ్దాన్ని బ్రేక్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు పార్ట్నర్స్ మీట్ చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఎలా ఉండాలి, ఈ డిమానిటైజేషన్ తర్వాత కరెన్సీ లేని పరిస్థితుల్లో మనం ఒక ప్రోడక్ట్ని ఎలా అమ్మాలి, ఎలాంటి ట్రాన్సాక్షన్ జెన్యూన్ ట్రాన్సాక్షన్ చేయాలి, రియల్ ఎస్టేట్లో కస్టమర్కి నిజాయితీగా ఎలాంటి సర్వీస్ ఇవ్వాలి, అలాగే కంపెనీలు కూడా నిజాయితీతో ఎలా డెవలప్ చేయాలి, అప్రూవల్ వచ్చిన తర్వాత వాటిని డెవలప్ చేసి కస్టమర్స్కి నిజాయితీతో నిబద్ధతో కనుక వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయగలిగితే భవిష్యత్తు ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా డిస్కస్ చేయడానికి పార్ట్నర్స్ మీట్ ఇవాళ పిలుపుకోవడం జరిగింది. విశేష స్పందన వచ్చింది. ఊహించినటువంటిగా విధంగా సుమారు 3000 మందితో ఇవాళ నరేన్ గార్డెన్స్లో అద్భుతమైనటువంటి ఈవెంట్ చేశాము. మన ఊరు 5th ఫేసు, రాజధాని 4th ఫేసు ప్రపోజల్ లేఅవుట్ని లాంచ్ చేశాము.
కానీ ఇవాళ వాటిని మనం సేల్స్ స్టార్ట్ చేయట్లేదు. కేవలం నీమ్స్పురం అండ్ భానోదయ అప్రూవల్ వచ్చిన ప్రాజెక్ట్స్ మాత్రమే సేల్కి సిద్ధం చేస్తుంది. ఇప్పుడు మనం చేస్తుంది అది, భవిష్యత్తులో కూడా చేయబోయేది అదే. ఇప్పటి వరకు ఉన్నటువంటి నీమ్స్బరో, రాజధాని కానీ, మనూరు కానీ, ఇంపీరియా ఈ 3 డిటిసిపి ప్రాజెక్టులను సుమారు 3 లక్షల స్క్వేర్ యార్డ్స్ డిటిసిపి రేరా అప్రూవ్డ్ ఉన్నటువంటి. చంద్రశేఖర్, నిమ్స్ బోరో కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. గత మేము 5 yearsగా నారంకేర్లో మార్కెటింగ్ చేస్తున్నాము. ఇప్పుడు నారంకేర్లో మేము డిటిసిపి వెంచర్ మనూరు అని నాగల్గిద్ద దగ్గర వెంచర్ ప్రాజెక్టు ఒక phase 1 కంప్లీట్ చేశాము. phase 2 కూడా రన్నింగ్లో ఉన్నది. phase 3లో కూడా సేల్స్ స్టార్ట్ అయినాయి, సేల్స్ నడుస్తూ ఉన్నాయి. ఈ మనూరు వెంచర్ అనేది కంప్లీట్గా డిటిసిపి రేరా అప్రూవ్డ్ వెంచరు. సో దీనిలో ఆల్రెడీ కంప్లీట్గా డెవలప్మెంట్ చేశాము. లైక్ బ్లాక్ టాప్ రోడ్సే కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ. సో డిటిసిపి నామ్స్ ప్రకారం ఏమేమైతే ఇస్తామో అవన్నీ మనము మనూరు వెంచర్లో కంప్లీట్ చేశాము. phase 2, phase 3 కూడా డెవలప్మెంట్స్ అన్ని ఆన్గోయింగ్లో ఉన్నాయి. సో ప్రతిదీ మన నామ్స్ ప్రకారం అన్ని కంప్లీట్ చేస్తున్నాం. వీటన్నిటికీ డిటిసిపి రేరా కూడా మనకు అప్రూవల్స్ ఉన్నాయి, అన్నిటికీ పర్మిషన్ నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకు ముంబై హైవేలో వచ్చేసరికి రాజధాని అని సదాశివపేట దగ్గర కోహిర్ ఎక్స్ రోడ్లో హైవే ఫేసింగ్లో మన 100 acres ప్రాజెక్ట్ అండి. సో దాంట్లో కూడా మనము phase 1, phase 2 కంప్లీట్ చేస్తాము. phase 3లో సేల్స్ అవుతున్నాయి. త్వరలో phase 4 కూడా రిలీజ్ చేస్తున్నాము. phase 1, phase 2లో కూడా కంప్లీట్గా phase 1 కంప్లీట్ డెవలప్మెంట్స్ అయిపోయినాయి. phase 2 కూడా కంప్లీట్గా డెవలప్మెంట్స్ వర్క్ అవుతున్నది. సో ఇది కాకుండా మనకు నాందేడ్ హైవేలో శంకరంపేట దగ్గర మనకు ఇంపీరియా అని ఇంకొక డిటిసిపి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఉన్నది. సో దాంట్లో కూడా మనం 80% వరకు బ్యాంక్ లోన్స్ ఇస్తున్నాము. హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ అది కూడా 20 acres వరకు ఉంటుంది. దాంట్లో కూడా మనం ఆల్మోస్ట్ 90% డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసాము. బ్లాక్ టాప్ రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ. సో రెడీ టు కన్స్ట్రక్షన్ ఉన్నది, ఆపోజిటే కన్స్ట్రక్షన్ ఉంటుంది, రెడీ టు కన్స్ట్రక్షన్ ఉన్నాయి. సో మీరు ఎవరైనా వెళ్ళి చూడొచ్చు, కంప్లీట్ డెవలప్మెంట్స్ అయిపోయినాయి. సో ఈ ప్రాజెక్ట్స్ అన్ని మనకు అప్రూవల్ ప్రాజెక్ట్స్. ఇంకా ఇవే కాకుండా మనకు కొంపల్లి దగ్గర మన బిగ్గెస్ట్ ప్రాజెక్టు, మన కంపెనీ ఐకానిక్ ప్రాజెక్టు. సో ఇది మనకు 1120 ఫ్లాట్స్ తోని, సో G+14 ఫ్లోర్స్ తోటి మనము సో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. భానోదయ క్రిస్టల్ నేమ్ పైన కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. సో దాంట్లో కూడా మనము స్టెప్ బై స్టెప్ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని బ్యాంక్స్ అప్రూవల్స్ ఉన్నాయి, హెచ్ఎండి అన్ని నామ్స్ అప్రూవల్స్ ఉన్నాయి. నెక్స్ట్ 5 floors వరకు కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది. సో మనకు చాలా ప్రైమ్ లొకేషన్ ఉంటుంది, బ్యాక్ సైడ్ అంతా గ్రీనరీ ఉంటుంది, మంచి పొల్యూషన్ ఫ్రీ అట్మాస్ఫియర్ ఉంటుంది. సో దీనిలో ఆల్రెడీ 2 BHK, 3 BHK నెక్స్ట్ ఆగస్ట్లో మనకు మోడల్ ఫ్లాట్ కూడా మనము రిలీజ్ చేస్తున్నాము. సో అన్ని డెవలప్మెంట్స్ ఆన్గోయింగ్లో ఉన్నాయి. ఇంకా ఫర్దర్గా కూడా మన కంపెనీ నుంచి మంచి అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్, హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్స్, అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ త్వరలో లాంచ్ చేయబోతున్నాము. సో థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఈనాటి వార్తా విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.